మరి ఆ హార్డ్వేర్ అన్నది మరి 0 నుంచి 5 సంవత్సరాల్లో మరి 95% మరి అది ఏర్పడిపోయి ఉన్నది. మరి సాఫ్ట్వేర్ అన్నది మాత్రం ఈ 5% సాఫ్ట్వేర్ మనం తర్వాత వయసులో మరి దానికి కలుపుతూ ఉంటాము. Okay, so that's why parenting should start very early. అందుకే మరి ఈ యొక్క పిల్లల్ని సరైన రీతిలో పెంచడం అన్నది మరి ఆ వయసులో మరి చిన్న వయసులోనే మరి మొదలు పెట్టాలి. Now, some of us might have become disciples later, and you may feel like, oh man, I lost out my years. It's okay. We can still do changes. మరి కొంతమంది అనుకోవచ్చు, మరి నేను శిష్యునయ్యే సమయానికి మరి నా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా అని, నేను ఎన్నో కోల్పోయానని. మరి ఆ విధంగా అనుకోవద్దు, మనం ఇంకా మార్పులు చేయవచ్చు. Okay. Now, what I want to do is let's look at some of the stages in the human brain. Yeah, let's say 0 to 2. When the child is between 0 to 2, how do they function? మరి కొన్ని విషయాలు మనం గమనిద్దాము. మరి మెదడు యొక్క ఎదుగుదల అన్నది మరి చిన్నపిల్లల్లో మరి 0 నుంచి 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. So 0 to 2, sensory motors. When I say sensory motors, all the information they gather is through touch, pain, heat, hunger, crying. That's how they get their information. మరి 0 నుంచి 2 వయసులో మరి సెన్సరీ మోటార్ అంటారు. మరి వారు మరి సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తూ ఉంటారంటే మరి స్పర్శ ద్వారా, మరి ఆ యొక్క నొప్పి ద్వారా, మరి ఆ యొక్క వేడిని, మరి ఆకలి, ఏడుపు ఇట్లాంటి వాటి ద్వారా మరి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. So when they are hungry between 0 to 2, what they do? They cry. They don't say, please give me food. They cry. మరి వారికి ఆకలి అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. మరి వాళ్ళు ఏం అడగలేరు కదా. Right? So when they are sleepy, when they are tired, they are cranky, they cry. So 0 to 2 is very different stage. Okay, it's all about heat, pain, hunger, all about reflexes, senses. Okay. మరి 0 నుంచి 2 వయసులో మరి అంతా ఆ విధంగా ఉంటారు. మరి వారికి చీదర వేస్తే మరి ఏడుస్తూ ఉంటారు. మరి ఆ విధంగా కేవలం స్పర్శతో వాళ్ళు విషయాల్ని తెలుసుకుంటూ ఉంటారు. 2 to 7, they start getting a bit more creative. మరి 2 నుంచి 7 సంవత్సరాల్లో కొంచెం మరి ఆలోచిస్తూ ఉంటారు సృజనాత్మకంగా. Okay, a shoe box will become a truck, a car, a hair comb will become an aeroplane. All these things happen between 2 to 7. మరి ఆ చెప్పులు పెట్టే అది ఒక కారో ట్రక్కో అనుకుని దాన్ని తోస్తూ ఉంటారు. లేకపోతే మరి ఆ యొక్క దువ్వెనను మరి ఒక ఏరోప్లేన్ అనుకుంటూ ఉంటారు. Okay, and 7 to 11, slowly they start thinking, using their own brains. Logic comes in. మరి 7 నుంచి 11 వయసులో మరి వారు ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళు మరి తర్కిస్తూ ఉంటారు. Then 11 to whenever the formation of the brain will continue. మరి 11 నుంచి మరి చివరి వరకు మరి ఆ యొక్క మెదడు యొక్క ఎదుగుదల మరి కొనసాగుతూ ఉంటుంది. Okay, so these are how the stages of the brain is. Now, the frontal lobe of the brain, okay, is where we have all the reasoning and creativity that happens. The frontal part of the brain. మరి ఈ యొక్క మెదడు యొక్క మరి ఈ యొక్క ముందు భాగము మరి అక్కడ మరి ఈ యొక్క తర్కించే స్వభావము, మరి ప్రశ్నించే స్వభావము, తెలుసుకునే స్వభావం అన్నది అక్కడ నుంచి మొదలవుతూ ఉంటుంది. Okay, so that will fully develop only after about age of 20-22. మరి అది 20-22 సంవత్సరాల తర్వాతే మరి అది ఎదగటం మొదలవుతూ ఉంటుంది. Okay, so when you are age of 15, 16, 17, 18, you're jumping the stair, you're jumping from the balcony, and the parents are like, don't do that, don't jump. They have no fear, they can't think logically, so they'll do all the things which are not very logical. మరి 15-16 సంవత్సరాల పిల్లలు మరి బాల్కనీ పై నుంచి కిందకి దూకుతూ ఉంటారు. మనం అంటూ ఉండవచ్చు, మరి ఎందుకు దూకుతున్నావు, మరి దెబ్బ తగులుతుంది కదా అని. అలాగా ఆలోచించరు వాళ్ళు ఆ రీజనింగ్, ఆ లాజిక్ అన్నది వాళ్ళు ఆలోచించకుండా వ్యవహరిస్తూ ఉంటారు. So most of the parents who have children between 12 to 17, 16 have very high blood pressure. మరి 12 నుంచి 17 వయసు ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు మరి ఎక్కువ రక్తపోటు అనేది ఉంటుంది వీటి వల్ల.
Now, the principle I want to talk about mainly is when the kids are young, they need Moses. మరి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి మోషేను పోలిన తల్లిదండ్రులు అవసరము. What did Moses give? Moses gave the law. మరి మోషే ఏం చేశాడు? మరి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు వాళ్ళకి. Right? He gave the law and he expected God's people to follow the law God gave. మరి అది ఇజ్రాయెల్ జనాంగానికి ఇచ్చి మరి దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకోవాలి అని అని ఆలోచించాడు మోషే. And the Israelites were taught to obey. మరి దీనికి విధేయతతో ఉండాలని మరి బోధించారు ఇశ్రాయేల్ జనాంగానికి. Got it? So the early growth years should be law. మరి ఈ యొక్క ఎదుగుదలలో మొదటి కొన్ని సంవత్సరాలు మరి ఏ విధంగా ఉండాలంటే మరి ఈ యొక్క నియమాలు లేకపోతే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి బోధించేదిగా ఉండాలి. And the later years, from 11 to whatever, it should be like Jethro. You know Jethro in the Old Testament? మరి ఆ తర్వాత సంవత్సరాలు మరి ఈ యొక్క టీన్ వయసులో ఉన్నప్పుడు మరి జెత్రో మాదిరిగా ఉండాలి. జెత్రో ఏ విధంగా ఉన్నారు? You know, if you remember the story, Jethro came and told Moses, this is not the way to do it. And he asked to form groups, and he started reasoning with Moses, gave him advice, and Moses followed the advice. మరి జెత్రో ఏం చేశాడంటే మరి నువ్వు చేసే విధానం సరైంది కాదు అని అతనితో వాదించి మరి తర్కించి మరి ఏ విధంగా మరి వివిధ గుంపులకు నాయకుల్ని ఏర్పరిచి మరి వారికి ధర్మ సందేహాలను తీర్చాలో మరి నేర్పించి ఉన్నాడు మోషేకి. మరి ఆ విధంగా ఉండాలి మనం. So at a later stage, you need to have reasoning to be able to discuss with our children. And it's not all about law. There needs to be more discussion and conversations. అదే మరి తర్వాత వయసులో ఉన్న పిల్లలతో మనము ఏదో ధర్మశాస్త్రాన్ని న్యాయాన్ని ఇస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, సంభాషిస్తూ మరి వాదిస్తూ తర్కిస్తూ ఉండాలి. Okay, so now remembering all this, there are 4 main categories of parents. You need to think about which category you are. Okay, analyze which one you fall into. మరి 4 రకాల తల్లిదండ్రులు ఉంటారు. మరి మీరు ఇందులో ఎటువంటి వారో మరి మీరు తెలుసుకోవాలి. Okay, so the first is obviously parents are not very involved with the children. Okay, మరి మొదటిది మరి ఎటువంటి సంబంధం లేకుండా ఉండే తల్లిదండ్రులు. Let the kids do whatever they want to do. So the parents are not very involved. So uninvolved parents. Okay, పిల్లలు ఏ విధంగా ఉండాలంటే ఆ విధంగా ఉండొచ్చు, వారు పెరగొచ్చు, మరి వారి గురించి అసలు పట్టించుకోకుండా ఉంటారు ఇటువంటి తల్లిదండ్రులు. So instead of raising your kids, the kids are raising themselves. మరి ఆ పిల్లల్ని పెంచడం కాకుండా మరి పిల్లలు వారంతటా వాళ్ళే పెరుగుతూ ఉన్నారు. Got it. Now the second one is permissive parents who let the children live the way they want to. No limits, no boundaries. They feel like having a chocolate, let them have a chocolate. They want to go and see a movie, let them see a movie. And they want to play with the mobile, let them play with the mobile. They want to scream and shout, let them scream and shout. So we have more permissive types. మరి ఏదైనా సరే మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకునే రకమైన తల్లిదండ్రులు ఉంటారు, పర్మిసివ్ పేరెంట్స్ అని. మరి పిల్లలు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు అరుస్తారా అరవచ్చు, వాళ్ళు ఎగురుతారా ఎగరొచ్చు, వాళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం అనకుండా మరి వాళ్ళని అస్సలు ఎటువంటి మాటలు అనకుండా వాళ్ళు ఏం చెప్తే దాన్ని చేస్తూ ఉంటారు. And the third one is then you get very authoritarian, which is I say, you do. That's it. మరి మూడవ రకం ఎట్లా అంటే మరి నిరంకుశంగా వ్యవహరించడం, మరి పూర్తి అధికారంతో నేను చెప్తే నువ్వు అలాగే చేయాలి అన్న విధంగా ఉండటం. But in this, you want to notice one thing. Authoritarian parents have a controlling mentality. They want to control their children. Where you went? Why didn't you do? Why are you not listening? What time are you coming back? And call names, rules. Lots of rules and rules. It's very controlling types. మరి ఈ విధంగా నిరంకుశంగా ఉండే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే మరి పూర్తిగా పిల్లల్ని తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు. మరి పూర్తిగా మరి నియమాలు మరి ఇదే చేయాలి, ఈ విధంగానే చేయాలి అని ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు పిల్లలతో. Okay, so these top 3 are not very healthy parenting.
మరి ఈ పైన మూడు విధమైన Okay. తల్లిదండ్రులు మరి ఏ విధంగానూ మరి మంచి రకమైన తల్లిదండ్రులుగా వ్యవహరించట్లేదు. The best is authoritative parenting. మరి ఏది మేలైనది అంటే, ఏది ఉత్తమమైనది అంటే మరి అథారిటేటివ్ అనే ఈ యొక్క రకమైన తల్లిదండ్రులు. What is the difference between authoritarian and authoritative? There is a difference. మరి ఈ యొక్క అథారిటేరియన్ కి అథారిటేటివ్ కి మరి తేడా ఉందా అంటే ఉంది. మరి అది నిరంకుశత్వం కాదు, కానీ మరి పూర్తిగా దృఢంగా ఉండటం. Authoritative parents are very firm, but they're very warm. మరి ఈ అథారిటేటివ్ పేరెంట్స్ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే చాలా దృఢంగా ఉంటారు. అదే విధంగా మరి ఎంతో వెచ్చగా మరి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. They will deal with their children according to their age. They will understand their needs. They are very firm. They are also very loving. మరి వారు మరి పిల్లలు ఏ వయసుతో ఉన్నారో వారిని అర్థం చేసుకుంటారు, వారి అవసరతలను ఎరుగుతారు, మరి వారితో ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటారు. Okay, so that is the principle that we're going to focus on. We need to be learning to be firm but warm. Okay, and teaching our children obedience through that. మరి మనము మరి ఆ విధంగా అథారిటేటివ్ గా ఉండాలి, మనం దృఢంగా ఉండాలి. అదే విధంగా మరి పిల్లల్ని ప్రేమిస్తూ మరి వారిని మరి కాపాడుతూ ఉండాలి. So we are teaching this principle. Freedom is not found in autonomy, means you can do what you want. Freedom is found in obedience. మరి ఈ యొక్క స్వేచ్ఛ అన్నది మరి మీ ఇష్టం వచ్చినట్లు మీకు చేయటం కాదు, కానీ ఈ స్వేచ్ఛ అన్నది మరి విధేయతతో మరి లభిస్తుంది అన్న విషయం తెలుసుకోవాలి. You're teaching them between what I want versus is it best for you. మరి నాకేం కావాలి లేక నాకేది ఉత్తమమైనది అన్న విషయాలు ఆ రెండిట్లో మరి తేల్చుకోవాల్సి ఉంటుంది. Okay, so authoritative parents are not like authoritarian. Authoritarian will call them you useless, you'll never change, how many times should I tell you, all this kind of very condescending things. But authoritative don't use those kind of language. మరి అథారిటేరియన్ పేరెంట్స్ ఏ విధంగా ఉంటారా అంటే నువ్వు ఎందుకు పనికిరావు, మరి నువ్వు ఇది చేయలేవు అని ఆ విధమైన భాష ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అథారిటేటివ్ మరి వీళ్ళు మరి ఆ విధమైన భాష ఉపయోగించకుండా ప్రేమతో వ్యవహరిస్తూ ఉంటారు. So let's understand Psalm 119, as I've shared here on the screen, verse 45. The scripture reads, "I will walk about in freedom, for I have sought out your precepts." What he's saying is, the more I actually obey your words, Lord, I am free. మరి కీర్తనలు 119:45 చూసుకుంటే, నేను నీ ఉపదేశంలోను వెతుకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ ఉపదేశాలని మరి వెతుకుతూ మరి విధేయతతో ఉన్నప్పుడే మరి నిర్బంధాలు లేకుండా మరి స్వాతంత్రంగా ఉండవచ్చు. Correct. So Jesus said, you will know the truth, truth will set you free. యేసుక్రీస్తు ఏమన్నారు, మీరు నిజాన్ని తెలుసుకున్నట్లయితే ఆ నిజమే మిమ్మల్ని విమోచిస్తుంది, మీకు విడుదలను దయచేస్తుందని. Got it. So I'll give an example of a kite. Flying a kite, how will the kite go higher and higher unless you control it with the thread? మరి ఒక పతంగిని చూసుకున్నట్లయితే మరి అది ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు. మరి అది ఎగురుతున్నప్పుడు మరి ఆ తాడు మనం చేతిలో ఉన్నంత కాలమే ఆ యొక్క పతంగి అన్నది బాగా ఎగురుతూ ఉంటుంది. And no thread, the kite cannot go fly. The kite may not be liking thread, but it needs the thread to fly high. మరి ఆ దారం లేకపోతే మరి ఆ యొక్క పతంగి ఎగరలేదు. మరి అది ఎగరాలంటే మరి పతంగికి దారం అవసరం, దానికి ఇష్టమున్నా లేకపోయినా. So the concept is not my will, but your will be done. That's the idea. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి నా చిత్తం కాదు, కానీ మరి నీ చిత్తమే జరగాలి అని. So that is what we're trying to teach our children. It is not about just your feelings and what you want and when you want and how you want. It is about understanding what is best for you. And that means you will have to surrender your will for the greater good. We are teaching that through parenting.
మరి ఇక్కడ మనం పిల్లలకి ఏం నేర్పించాలనుకుంటున్నామంటే మరి మీ యొక్క చిత్త ప్రకారం కాదు, కానీ మరి మీకు ఉత్తమమైనది ఏమిటి అన్నది ఆ విధేయత అన్నది నేర్పిస్తున్నాము. ఆ విధేయత వల్ల మనకు మన ఇష్టము మనం కోరుకున్నది కన్నా మనకు ఏది ఉత్తమమైనదో దాన్ని ఎంచుకునే విధంగా మరి పిల్లల్ని మరి నేర్పిస్తూ ఉన్నాము. ఓకే, ఎవ్రీబడి ఓకే టిల్ నౌ? మరి అందరికీ అర్థమవుతుంది అనుకుంటాను ఇప్పటి వరకు చెప్పిన విషయాలు. Understanding, everything is okay? Okay. So let's look at 3 important keys, okay? 3 keys, okay? మరి ఇప్పుడు 3 ప్రముఖమైన విషయాలు మనం నేర్చుకుందాము. Which are training, loving and disciplining. మరి అవి ఏంటంటే మరి శిక్షణ, ప్రేమ, మరి క్రమశిక్షణ. These 3 are important in all age groups. మరి ఈ 3 మరి ఏ వయసులో ఉన్న పిల్లలకైనా మరి ఉపయోగపడుతూ ఉంటాయి. Training and loving will always continue. మరి వారికి శిక్షణ ఇవ్వటము, వాళ్ళని ప్రేమించటము మరి ఎప్పటికీ ఉండిపోతా ఉంటవి పిల్లల జీవితంలో. Disciplining will change according to age. మరి ఈ క్రమశిక్షణలో పెట్టడం అన్నది వయసుకు తగ్గట్టుగా మనం చేయవలసి ఉంటుంది. Okay, so let's look at the first one, training. What are we talking about training? మరి మనం మొదటిగా శిక్షణ గురించి చూద్దాము. శిక్షణ అంటే మరి ఏం మాట్లాడుతున్నాం మనం శిక్షణ గురించి? Deuteronomy 6, this passage in verse 6, God gave commandments and then God said, impress it upon the children, write it down on the wall, everywhere you walk, you lie down, think about it. So what is God expecting? God is expecting to train our children with what? With his words. మరి శిక్షణ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకున్నట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవుని ఆజ్ఞలను మరి ఆ పిల్లలలో మరి పిల్లల హృదయాల్లో ముద్రించడానికి ప్రయత్నిస్తున్నారు. So if you want to train me to learn Telugu, what you should do? మరి ఒకవేళ నాకు తెలుగు నేర్పియాలని మీరు అనుకుంటే, నాకు శిక్షణ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు మీరు? Pradeep, learn Telugu. Quickly learn Telugu. Like this, if you do that, I will learn Telugu. మరి ప్రదీప్ తొందరగా నేర్చుకో తెలుగు అంటే ఆ విధంగా చెప్తే మరి నేను నేర్చుకోగలుగుతానా? I have to watch Anthony talk Telugu. I have to spend time with Anthony speaking Telugu. I have to learn, listen, watch, observe. And if I spend 6 months with Anthony regularly, I think I'll learn Telugu. మరి ఒకవేళ అలా చేయాలంటే మరి నేను యాంథనీతో మాట్లాడాలి, యాంథనీతో మరి సమయం వెచ్చించాలి, యాంథనీతో మరి ఒక 6 నెలలు ఆ విధంగా మరి ఆ గొప్ప సంబంధం కలిగి ఉన్నప్పుడు మరి నాకు ఆ తెలుగు అన్నది మరి నేను నేర్చుకోగలుగుతానేమో. Our children are not machines. You press the button and they'll become good children. They need training. They need patience. మరి మన పిల్లలు ఏమి మెషిన్స్ కాదు, మరి వాటిని ఇట్లా యంత్రాలు కాదు, ఒక బటన్ ఉత్తంగానే మరి పనిచేయడానికి వాళ్ళకు శిక్షణ అవసరము. మనం ఎంతో ఓర్పుతో ఉండవలసిన అవసరత ఉన్నది. Right? Many of us as married people, how much advice we've got, how much we do, right? We need training all our life. మరి మన వివాహ జీవితంలో కూడా మనం ఎంత మరి సలహాలు తీసుకుంటూ ఉంటాము, మనకు కూడా మరి శిక్షణ అవసరం జీవితం అంతా. Right? So training, you got to keep training. Now, what is the principle behind training? Okay, it is about repetition, repeating things again and again, ensuring that they understand the principle, encouraging them, repeating it, enforcing it over and over again. మరి యొక్క శిక్షణలో మరి ప్రముఖమైన విషయం, ఒక సూత్రం ఏమిటంటే మరి చెప్పిందే మళ్ళీ చెప్తా ఉండాలి, మరి వాళ్ళు ఆచరణలో పెట్టే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి, ప్రోత్సహించి మళ్ళీ అదే చెప్తూ ఉండాలి. ఆ విధంగా వాళ్ళకి శిక్షణ మళ్ళీ మరి ఇస్తూ ఉండాలి ఓపికతో. And Ephesians 6:1 says what? Train. Parents, fathers, don't exasperate, but train and instruct in the instruction of the Lord. The main focus for training, character and the things of the Lord.
మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండిరి, ఇదే ధర్మము. మరి ఈ విధంగా వాళ్ళని మరి రెచ్చగొట్టకుండా వాళ్ళని మరి ప్రోత్సాహపరుస్తూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉండాలి. దేవుని వాక్యానికి విధేయతను వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. In my house there are two boys, Gabriel and Mark. మరి మా ఇంట్లో మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు, గేబ్రియల్ మార్క్. I think there are children, but they are two different people, opposite directions. మరి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కానీ ఆ ఇద్దరు వేరుగా ఉంటారు. ఇద్దరు ఒక్కొక్క రకంగా ఉంటారు. Our children raised in the same house, ate the same food, went to the same school, came to the same church, but two different people. మరి వారు మా ఇంట్లోనే మరి ఒకే ఇంట్లో ఉన్నారు, మరి ఒకే రకమైన తిండి తిన్నారు, ఒకే రకమైన స్కూల్కి వెళ్ళారు, మరి ఒకే రకంగా పెంచబడ్డారు. అయినప్పటికీ ఇద్దరు మరి వేరుగా ఉన్నారు. So each child character we have to identify and train them. Okay? మరి ప్రతి ఒక్క పిల్లవాడు ఒక ప్రత్యేకమైన స్వభావం కలిగి ఉంటాడు. దాన్ని గుర్తించి వాళ్ళకు మరి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. For that training, 0 to 100% responsibility is upon the parents, not the church. మరి ఆ శిక్షణ ఇవ్వటానికి పూర్తి బాధ్యత మరి తల్లిదండ్రులది, మరి సంఘానిది కాదు. House, your home should be a good, safe place where children feel it's a place they can be helped. They should feel safe in the house. మరి ఈ యొక్క ఇల్లు అన్నది ఎంతో సురక్షితమైన ప్రదేశంగా ఆ పిల్లలు భావించాలి. మరి ఈ యొక్క ఇంట్లో నాకు సురక్షితంగా ఉండగలుగుతాను అన్న భావన వాళ్ళకి కలగాలి. If father and mother fight and they resolve their fight quickly, they will learn to resolve their fights quickly. మరి తల్లి తండ్రి మరి కొట్లాడుకొని మరి వెంటనే పరిష్కరించుకుంటున్నట్లయితే వాళ్ళ కొట్లాటల్లో కూడా వాళ్ళు మరి తొందరగా పరిష్కరించడం నేర్చుకుంటారు. If the wife tells the husband, honey, can you do something? And husband says, I don't know, not now. Okay, the child also will say, not now. మరి ఒకవేళ భార్య భర్తతో మరి ఒక పని చేయమన్నప్పుడు భర్త ఇప్పుడు కాదులే తర్వాత చేద్దామని అన్నాడు అనుకోండి, మరి పిల్లలు కూడా అదే విధంగా వాళ్ళకు పని చెప్పినప్పుడు తర్వాత చేస్తామంటారు. Husband says something to the wife goes, like that. Child also will learn that. So house, focus what is happening in the house. మరి ఒకవేళ భర్త ఏమన్నా విషయం చెప్పినప్పుడు భార్య మరి ఇట్లా చూసింది అనుకోండి, అట్లానే మరి పిల్లలు కూడా అవే నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంటి మీద మనము దృష్టి బాగా కేంద్రీకరించాలి. So I just want to add, the question you've got to ask yourself, all of us as parents, is how is our marriage? Because if you do not have a good marriage, and no matter how much we try to raise good kids, healthy parenting, we can apply all parenting lessons and skills. But if you don't have a good marriage, you cannot have healthy children, good children who are happy and secure. మరి నేను మరి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి మీరు మరి మీ పిల్లల్ని పెంచేటప్పుడు మరి భార్యాభర్తలుగా మరి ఒక మంచి వైవాహిక జీవితం మీరు కలిగి ఉన్నట్లయితేనే మరి ఆ విధంగా పిల్లల్ని మరి ఈ యొక్క పేరెంటింగ్ మరి ఈ యొక్క పెంచే విషయాలు శిక్షణ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వవచ్చు. లేకపోతే మరి మీరు ఎంత నేర్పించినప్పటికీ కూడా మరి ఆ పిల్లల్ని మరి ఉత్తమమైన స్థితికి తీసుకురాలేరు. So it's a question to ask first before we start parenting is, how is our marriage doing? Are we united? Do we love, forgive quickly? So those are things that we have to consider before we start with our children. I'm not saying that we should not discipline our children, or if you're not having a good marriage, but that's something that we have to focus on. మరి ఇవాళ మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మరి మీ యొక్క వివాహం ఏ విధంగా ఉంది? మరి మీ యొక్క వివాహం మరి దృఢంగా ఉన్నప్పుడే మరి పిల్లల్ని మరి పెంచే విషయంలో మరి మీరు మంచిగా వెళ్ళవచ్చు. మరి నేనేం చెప్పట్లేదు మరి మీరు దండించొద్దు పిల్లల్ని మరి మీ వివాహం బాగలేకపోతే అని. కాకపోతే మరి మొదటిగా మీ వివాహం మీద మీరు దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్నది. So training is important, but also loving is important. మరి శిక్షణ ఎంత ముఖ్యమో అదే విధంగా మరి ప్రేమ కూడా అంతే ముఖ్యమని అంటున్నది. I love you, I'm so proud of you, you give a kiss, you hug, you appreciate, you're kind to them, and you ask them good questions. Those are things we should also do.
మరి వాళ్ళని దగ్గరికి తీసుకోవటము, వాళ్ళని హత్తుకోవటము, మరి నువ్వు చాలా బాగా చేసావని మెచ్చుకోవటము, మరి వారికి ముద్దు పెట్టడము, మరి వారిని ప్రోత్సహించటము, ఇవన్నీ కూడా ఎంతో అవసరమైన విషయాలు. Not just when they are 0 to 2, even when they are 7 to 20, 25, who cares? We as parents need to continually show them love. They need that. మరి కేవలం 0 నుంచి 2 వయసులో ఉన్నప్పుడే వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, హత్తుకోవడం ఇట్లాంటి చేయడం కాదు. 20-25 సంవత్సరాలు ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా మీరు ఆ ప్రేమను వాళ్ళకి చూపించవచ్చు. Okay, so be involved. Okay, I always say the best gift you can give your child is love your spouse, your husband and your wife. When you love each other, that's the best gift you can give your child. మరి మీరు ఒక గొప్ప బహుమానం మీ పిల్లవాడికి ఇవ్వాలనుకుంటే అదేమిటంటే మరి మీ భార్యను లేక మీ భర్తను మరి ప్రేమించటము. Okay, then importantly discipline. Train, love, but discipline also. మరి ముఖ్యంగా ఇంకో మూడో విషయము మరి క్రమశిక్షణ అన్నది కూడా ముఖ్యము. Children need to know the boundaries. They have to know the limits. మరి పిల్లలకు వారి యొక్క హద్దులు అన్నవి తెలియజేయటం, సరిహద్దులు తెలియజేయడం ఎంతో ముఖ్యం. Why are we doing this? Not just to show them authority. No. మరి ఎందుకు మనం ఇది చేస్తున్నాము? కేవలం మన అధికారాన్ని చూపించుకోవడానిక కాదు. When they feel like eating a chocolate and you say, not now, later, what are we teaching? మరి ఒకవేళ వాళ్ళు నేను చాక్లెట్ తినాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇప్పుడు కాదు తర్వాత అని చెప్పినప్పుడు వాళ్ళకి మీరు ఏం నేర్పిస్తున్నారు? We are teaching them self-control. మరి ఆ యొక్క స్వీయ నిగ్రహణ శక్తి గురించి మనం వాళ్ళకి నేర్పిస్తున్నాము. I want to hit my brother now. I'm so angry. I want to punch him. మరి నాకు ఎంతో కోపం వస్తుంది, నా సహోదరుని నేను గుద్దాలనుకుంటున్నాను అని అన్నారు అనుకోండి. No, it's okay. Take 5 minutes, go to your room, sit quietly, and then we will see if you want to hit or not. You're teaching them to delay their anger. See, discipline is about self-control and discipline. మరి సరే నువ్వు కొట్టాలనుకుంటున్నావులే, ఆగు, ఒక 5 నిమిషాలు ఒక గదిలో ఉండి ఆలోచించుకుని తర్వాత నీ అభిప్రాయం ఏంటో చెప్తూ మరి ఆ విధంగా తన కోపాన్ని మరి తర్వాత చేయొచ్చులే అనే విధంగా వారిని మరి తయారు చేయటమే మరి ఈ క్రమశిక్షణ అయి ఉంటున్నది. But what we do most times when they are angry and upset, we'll buy them ice cream. That doesn't solve the problem. మరి మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? Yeah, go ahead. మరి ఎప్పుడు ఏం చేస్తుంటామంటే మరి వారు కోపంగా ఉన్నప్పుడు మనం ఇంకా కోపంగా అవుతూ ఉంటాము. Or we distract them. See the TV, nice program on the TV, and look here, look there. We are not teaching them to control themselves, but now we're only distracting them or giving them ice cream. That is not solving the problem. It's not developing character. లేకపోతే ఏం చేస్తూ ఉంటాం, అదిగో టీవీ చూడు, మరి ఆ విధంగా వాళ్ళ దృష్టి మరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అదిగో టీవీ చూడు, మంచి ప్రోగ్రామ్ వస్తుంది, ఐస్ క్రీమ్ తిను, బాగుందని. ఈ విధంగా మనం వాళ్ళకి ఏం నేర్పించట్లేదు, వాళ్ళ స్వభావాన్ని దిద్దుకునే అవకాశం ఇవ్వట్లేదు. కానీ మరి ఇవి నిరుపయోగమైనవి నేర్పిస్తున్నాము. Okay, now let's quickly look at the age levels. Okay, when they are 0 to 2, what is the language? No. We teach them no. When they are 0 to 2, teaching them the idea of what is no. Okay, మరి ఏ విధంగా క్రమశిక్షణ చేయొచ్చో చూద్దాము. మరి 0 నుంచి 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి దృఢంగా వద్దు ఇది కుదరదు అని చెప్పటం వాళ్ళకి అవసరం. Making sure the house is a safe place. Don't keep knives and forks and sharp things in the ground, away from the children, keeping the house safe and teaching them no touching that, no. So they understand no and yes. They don't understand, oh, this is knife, this is electricity wire. They don't understand all that. Only verbal, no physical, no hitting, no nothing, only verbal. మరి ఆ యొక్క కత్తులు, కటార్లు అట్లాంటివి మరి అక్కడ ఇంట్లో దగ్గర ఉంచొద్దు, సురక్షితమైన ప్రదేశంగా ఉంచాలి. అదే విధంగా మరి వాళ్ళకు తెలియదు ఇది కత్తి అని, ఇది ఎలక్ట్రిక్ వైర్ అని. మనము మరి వారికి గట్టిగా నో, వద్దు అని చెప్పాలి. మరి వారిని కొట్టొద్దు, కానీ వద్దు అని మాటల ద్వారా మరి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. Okay, and during that time parents should, I've just put some points, just read that later. Okay, it's about living good Christian lives as parents at that time. Okay, living good Christian life is in all stages. We as parents should live good Christian lives.
మరి కొన్ని విషయాలు నేను అక్కడ చేర్చి ఉన్నాను, మరి తర్వాత చదవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే మరి మంచి క్రైస్తవ జీవితం అనేది తల్లిదండ్రులు ఎప్పటికీ మరి జీవించాల్సిన అవసరం ఉన్నది. Okay, between 2 to 5. The Right. test is, does your child do what is being told the first time, or you have to tell them 5 times? మరి 2 నుంచి 5 సంవత్సరాల వయసులో మరి మీరు చెప్పింది చెప్పగానే చేస్తున్నాడా, లేక 5-6 సార్లు మళ్ళీ చెప్పాల్సి వస్తుందా అన్నది ఆలోచించాలి. If you have to tell a child more than once, it is a problem. మరి ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు మరి చెప్పాల్సిన అవసరత వస్తుంది మీ పిల్లోడికి అంటే మరి అక్కడ సమస్య ఉందని అర్థం. Because that is how they will be when they are the teenage. This character will carry. మరి వాళ్ళు టీనేజ్ లోకి వెళ్ళినప్పుడు మరి ఇటువంటి స్వభావం అన్నది మరి వస్తూ ఉంటుంది. You have to teach them boundaries. You have to learn to be firm in this age and expect them to do it when it's told once. No, I'll tell you 1 time, 4 times. No. I told you, you got to do it. మరి వాళ్ళకి సరిహద్దులు అన్నవి నేర్పించాల్సిన అవసరం ఉన్నది. మరి దృఢంగా ఉండాలి. ఒక్కసారే చెప్పాలి. నేను 4 సార్లు చెప్తాను, 5 సార్లు చెప్తాను అంటే కుదరదు. ఒక్కసారి చెప్తే వినే విధంగా ఆ పిల్లలు ఉండాల్సిన అవసరం ఉన్నది. What should parents do? Have a great marriage, be committed to as a Christians, show an example at home. So continue doing that as parents. These points I'm not going through because we don't have time. Take pictures of them and just read through them later. Now look at 6 to 11, what happens? మరి మీరు తల్లిదండ్రులు మరి క్రైస్తవ జీవితం మంచిది కలిగి ఉండాలి. మరి ఇవన్నీ నేను మళ్ళీ చెప్పను, కానీ మరి మీ యొక్క విషయాలు మీరు తర్వాత చూసుకోవచ్చు. మరి 6 నుంచి 11 సంవత్సరాల గురించి చూద్దాం. Same principles: loving, disciplining, training, loving, disciplining, continues. మరి అవే సూత్రాలు వర్తిస్తాయి. మరి శిక్షణ ఇవ్వటము, ప్రేమించటము, మరి క్రమశిక్షణలో ఉంచటము. Okay, focus on that. Now, this age between 6 to 11 is good to ask questions about God, about life, about troubles they're having with other children in school, or they're having trouble with their, brother or sister. Sometimes they have questions about sexual things. These are things to talk about. మరి ఈ యొక్క 6 నుంచి 11 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలతో మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఆ యొక్క విశ్వాసం గురించి, మరి దేవుని గురించి, మరి స్కూల్లో ఏ విధంగా పిల్లలు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే మీకు మరి శారీరకంగా ఏమన్నా మార్పులు వస్తున్నాయి, వాటి గురించి మరి విషయాలు ఏమన్నా అడుగుతున్నారా, ఆ విధంగా మాట్లాడాలి, తెలుసుకోవాలి. Okay, teens between 11 to 19, spanking and all that is over. మరి ఈ యొక్క ప్రీటీన్స్, టీన్స్ 12 నుంచి 19 సంవత్సరాల వయసులో మరి వారిని కొట్టడం అన్నది అదంతా చేయకూడదు. This age, they are influenced by their friends and people in school and college, highly influenced. మరి ఈ వయసులో ఉన్న పిల్లలు మరి వాళ్ళ స్నేహితులు, మరి స్కూల్లో ఉన్న స్నేహితులు, ఇతర స్నేహితుల ద్వారా ఎంతగానో ప్రభావానికి లోనవుతూ ఉంటారు. I want t-shirt like him, I want hairstyle like him, I want mobile like him, I want the dress like her. This happens a lot. Okay? మరి Influenced by friends. మరి ఆ స్నేహితుడి దగ్గర ఉన్న మొబైల్ కావాలి, లేకపోతే అటువంటి బట్టలు కావాలి, మరి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు కావాలి. ఆ విధంగా వాళ్ళ ప్రభావం ఎంతగానో ఉంటుంది. They exposed to sexual things, pornography and all kinds of crazy things that happens. మరి యొక్క సెక్షువల్ థింగ్స్, మరి పోర్నోగ్రఫీ, ఇట్లాంటి విషయాలు కూడా మరి వాళ్ళు వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటారు. This time is the time when home should be the safest place. మరి ఈ సమయంలో మరి ఇల్లు అన్నది మరి ఒక సురక్షితమైన స్థలంగా వాళ్ళు భావించాల్సిన అవసరం ఉంది. They should, after finishing school, after finishing college, they should feel in their minds, man, I'm waiting to go home. I want to be with my mom and dad. It's the best place. I've had enough of my trouble in school and college. I look forward to go home. If they don't feel like they are looking forward to go home and home is not safe, they will find safety outside. మరి వాళ్ళ కాలేజీ లేకపోతే స్కూల్ అయిపోగానే నాకు ఇక్కడ పని అయిపోయింది, నేను ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇంటికి వెళ్ళాలి, నా తల్లిదండ్రులతో సమయం వెచ్చించాలి, మరి ఆ విధమైన ఆలోచనలు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అట్లా రాలేదు అనుకోండి, మరి వారు మరి ఇతర ప్రదేశాల్లో సురక్షితంగా ఉండటానికి మరి ఇతర వైపులు వాళ్ళ దృష్టి మళ్ళిస్తూ ఉంటారు. So I just want to come in and say, when you talk about safe, how do you make a home safe for a 12 to 19-year-old?
మరి ఈ సురక్షితంగా ఉంచడం ఇల్లును అంటే మరి 12 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు మరి సురక్షితంగా ఉంచడం అంటే ఏమిటి? One is not to have a house full of rules. As soon as the child come back, why didn't you do this? Where did you go? Who asked you to do that? What is going on? This kind of too much of questioning and controlling. Children hate it at this age. మరి పూర్తిగా నియమాలతో నిండిన ఇల్లుగా ఉండకూడదు. మరి రాగానే ప్రశ్నించడం, ఎక్కడికి వెళ్ళావు, ఈ పని ఎందుకు చేయలేదు, ఆ పని ఎందుకు చేయలేదు, మరి పూర్తిగా ప్రశ్నలతో నింపటం, ఆ విధంగా చేస్తే మరి పిల్లలు మరి దాన్ని సహించలేకపోతూ ఉంటారు ఈ వయసులో. Also reminding them of all the things that they have not done. You did not wash the plates. I told you to take the garbage. You didn't do that. I told you to do this. You didn't do that. Then parents start to argue with the kids. Again, that's not creating a safe place. We've all made the mistakes. మరి రాగానే నేను ప్లేట్లు కడగమన్నాను కదా, ఇవాళ ఎందుకు కడగలేదు, చెత్త పడేయమన్నాను కదా, ఎందుకు పడేయలేదు, మరి ఈ విధంగా అనొద్దు. మరి ఈ విధంగా ఉండటం వల్ల ఇల్లుని సురక్షితమైన ప్రదేశంగా మనం చేయట్లేదు. అవన్నీ వాళ్ళకి నచ్చవు. So we can all there is a lot of if there is question and answers on any specific, we'll be happy to support with that. But there are a lot of things that we can do to make our children feel safe. When our kids were smaller, when they were in this age group, they used to go down and play, and they used to end up fighting with some of the boys downstairs, and that's fine. That was fine. They used to fight, but they used to come running up to the house and sit in the house. And they say, I never want to go down again. I love being at home. I'm not going to go down. And I'll explain why. మరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మరి ఇల్లు సురక్షితంగా ఉండటం ఏంటో ఒక ఉదాహరణ చూద్దాము. మరి మా పిల్లలు కిందకి వెళ్ళి గొడవ పడేవారు ఇతర పిల్లలతో. మరి వారు కొట్లాడిన తర్వాత మరి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఏం చెప్పేవాళ్ళు అంటే, నేను ఇక్కడే ఉంటాను, కిందకి వెళ్ళను, ఇంకోసారి ఇక్కడే ఉంటాను అని చెప్పేవాళ్ళు. So the reason being why my oldest son is to feel safe is because when he came home, we learned not to shout and scold him for fighting downstairs. We learned that, and we told him, you know what, son, it's okay. Do you want to talk about it? Are you okay? Yeah, I'm okay. I want to kill the guy. I hate those boys. I want to kill him. But we would not shout and scold at him for behaving like that. We just let him be. It's okay. Because we've raised him well, we've taught him enough, he will be fine. And surely, after 2 days, he's fine. He's gone down and he's made friends with those boys again. మరి మా పిల్లలు అట్లా కింద కొట్లాడి మరి ఇతరులతో కొట్లాడి వచ్చినప్పుడు మేము వాళ్ళు రాగానే మరి ఎందుకు ఇట్లా కొట్లాడావు, అది ఇది అని వాళ్ళని ప్రశ్నించి వాళ్ళని సవాల్ చేయడం, ఇట్లాంటి విషయాలు ఏం చేయలేదు. మేము నేర్చుకుని ఉన్నాము. మరి నేర్చుకుని వాళ్ళు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలనుకుంటున్నారా దీని గురించి అని అడిగే వాళ్ళము. మరి అతనే చెప్పేవాడు, నేను చంపేయాలనుకుంటున్నాను ఆ ఇతర పిల్లల్ని, కింద ఉన్న పిల్లల్ని అని అనేవాళ్ళు. మరి అట్లా ఉన్నప్పుడు ఆగు, కొంచెం ఆలోచించుకో. మరి ఆలోచించుకున్న తర్వాత 2 రోజుల తర్వాత మరి అతను ఏం నేర్చుకునేవాడు అంటే, మరి ఆ తర్వాత అదే పిల్లలతో మరి తిరిగి వెళ్ళి స్నేహం చేసి ఆడుకునేవాడు. మరి ఆ విధంగా వాళ్ళతో మరి మనం సంబంధం ఏర్పరచుకోవాలి పిల్లలతో. And during the teenagers, it's not the age to give so much of instruction. Do this, do that. You didn't do this, do that, do that. That's not the age. They want freedom, and we have to give them age appropriate freedom. మరి ఈ పిల్లలు మరి వాళ్ళ వయసుకు తగ్గట్టుగా స్వాతంత్రాన్ని ఆశిస్తూ ఉంటారు. మరి నువ్వు ఇది చేయలేదు, నువ్వు ఇది చేయాలి అన్న విషయాలు అంటూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. Again, if there's question and answers, we can talk about that because it's a very wide range. Too many things in this issue. How much time do I have now? 5 minutes or something? How much time do I have? 4 minutes, or can I don't want to go over the time. So yeah, sure. Please take your time. That's it. Okay, because I'm trying to finish it on time because there's so many things that you want to share. Maybe you invite us again and we will probably do some more issues. But anyway, the idea we're trying to say, if I give you an example, one time, okay, Jesse and I had an argument, okay, and we were not, usually we resolve the same day, but that time it went for 2 and it went to the 3rd day actually. మరి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను మీకు. మరి నేను నా భార్య మరి ఒక వాదించుకున్నాము. మరి అది ఒకసారి ఏమైందంటే మరి 3వ రోజు వరకు మరి అది కొనసాగింది. ఓకే, అండ్ we were sitting for dinner. మరి మేము అందరము భోజనం చేయడానికి కూర్చున్నాము. Okay, and my younger son asked me something. Okay, and because me and Jesse had an argument.
I was not talking to Jesse. So I very sarcastically replied to my younger son saying, "Oh, why are you asking me? Ask your mother. She knows everything." మరి నా చిన్న కుమారుడు ఒక ప్రశ్న అడిగాడు నన్ను. మరి ఆ ప్రశ్న అడిగినప్పుడు మరి మేమిద్దరం కొట్లాడుకున్నాం కదా. మరి ఆ సమయంలో నాకు ఎట్లా అనిపించిందంటే, నేను ఎంతో వెటకారంగా, మరి నన్ను ఎందుకు అడుగుతావు, మీ అమ్మకి అన్ని తెలుసు, మరి ఆమెనే అడుగు ఈ యొక్క ప్రశ్నకి సమాధానం అని చెప్పాను. My older son was 16 at that time. He understood something is wrong. మరి 16 సంవత్సరాల వయసున్న మా పెద్ద కుమారుడికి అర్థమైంది, మరి ఏమో సమస్య ఉంది ఇక్కడ అని. He came to me later, sat next to me and said, "Dad, I love you. You are the gift from God for me. I love you so much. You are a wonderful father." I know whenever children say good things, something is coming. The bomb is going to land now. So, so he said, "Dad, what was that? Why do you speak to mom like that?" మరి మా పెద్ద కుమారుడు వచ్చి నా పక్కన కూర్చొని నువ్వు మంచి నాన్నవి, మరి దేవుడు ఇచ్చిన బహుమానం నీవు, మరి నువ్వు దేవుడు నాకు ఏర్పరిచిన తండ్రివి, నువ్వు మరి ఎంతో మంచివాడివి, అది ఇది అని చెప్తున్నాడు. మరి అట్లా చెప్పేటప్పుడు మనకు అర్థమైపోతుంది పిల్లలు మరి ఏదో ఒక పెద్ద బాంబు పడబోతుందని అని చెప్పిన తర్వాత మరి అతను ఏమన్నాడంటే, మరి ఎందుకు మరి అమ్మతో ఆ విధంగా వ్యవహరించావు ఇంతకు ముందు అని. So when he asked me, "Why did you speak like that to mom?" everything Malayali inside me did not like that. I want to slap him. మరి ఆ ప్రశ్న అడగంగానే మరి నాలో ఉన్న మరి కోపం ఏ విధంగా వచ్చిందంటే ఒక చెంపదెబ్బ కొట్టాలనుకున్నాను మరి. Okay, and he told me, "Dad, be like Jesus. I want you to go out with mom, go for a walk with her, resolve the issue, and only then come back home." మరి అప్పుడు నా పెద్ద కుమారుడు ఏమన్నాడంటే, నువ్వు మరి యేసుక్రీస్తుని పోలి ఉండాలి, మరి నీవు మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి, నీవు మరి అమ్మని తీసుకుని బయటికి వెళ్ళు, మరి ఆ యొక్క సమస్య పరిష్కారం అయినాకే మరి ఇంట్లోకి రామని. I went to the kitchen. I told Jesse, "Honey, my son just rebuked me. We need to go for a walk." మరి నేను మరి కిచెన్ లోకి వెళ్ళి నా భార్యతో చెప్పాను, మరి ఇప్పుడే నా పెద్ద కుమారుడు నన్ను మరి ఈ విధంగా చెప్పాడు. మరి we resolved the issue and we came back. He was sleeping on his bed. And he looked from the bed like that and he showed me. I said, "Yes, son, it's okay." మరి మేము వెళ్ళాము, బయటికి వెళ్ళి మరి మాట్లాడుకుని మరి పరిష్కరించుకుని వచ్చిన తర్వాత మరి అతను పడుకుని ఉన్నాడు. మరి నిద్రలోంచి మరి లేచి మరి ఈ సంకేతం ఇచ్చాడు నాకు. మరి నేను కూడా మరి ఇట్లా చెప్పాను, అయిపోయింది సమస్య పరిష్కారం. You think our kids don't know what we're doing? Do you think so? మీరు అనుకుంటున్నారా మీ పిల్లలకు ఏం తెలియదు, మీరు ఏ విధంగా ఉన్నారని? My goodness, they know everything. Okay, it's important to love them, to give them a safe place, be humble, okay, be an example to them, be quick to forgive. So I've given some disciplinary actions we can do verbally. You can write them down, okay? These are very simple directives. Spanking is the last option, not the first option, okay? Now, please understand, you can discuss some things from the Bible with your children. For example, jealousy between Cain and Abel. Brothers were fighting, Miriam and Moses issue, quarreling and selfishness in James. And this list can be a good base to have some discussions about these issues: whining and complaining, worrying, anger, different issues. You can use these passages to discuss it with your kids. మరి ఈ యొక్క పిల్లలతో మీరు మరి ఒక సంభాషణ ఏర్పరచుకోవడానికి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నవి. మరి చూసి మరి అసూయ గురించి, మరి కయీను ఆబేలు గురించి, మరి అదే విధంగా మిరియాము మోసెస్ గురించి, మరి ఈ యొక్క పోట్లాటము, మరి స్వార్థము, ఇట్లాంటి అనేక విషయాలను వాళ్ళతో మరి సంభాషించడానికి మరి బైబిల్లో ఉదాహరణలు ఉన్నవి. వాటిని ఉపయోగించి మరి మీరు వాళ్ళతో సంభాషణ ఏర్పరచుకోవచ్చు, వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నించవచ్చు. Okay, I want to close out with this. We are not looking at perfect parents. We are looking at faithful parents. మరి నేను దీంతో ముగించాలనుకుంటున్నాను. మరి పరిపూర్ణమైన తల్లిదండ్రులుగా ఉండాలని మనం అనుకోవద్దు, కానీ ఒక విశ్వాసంతో కూడిన తల్లిదండ్రులుగా ఎదగాలని కోరుకోవాలి. We're not looking for perfect children. We are looking for faithful children. మరి పరిపూర్ణమైన పిల్లలను మనం ఆశించవద్దు, మరి విధేయతతో కూడిన మరి విశ్వాసంతో కూడిన పిల్లలను ఆశించాలి. If you ask Jesse, "Is Pradeep perfect?" You know the answer. Of course I'm not. But if you ask her, "Am I faithful to her?" Yes, of course I am faithful. And so is she. That's what we want for our children. Not perfect people, but faithful to us and to God. ఒకవేళ మీ భార్యను
No, go ahead, Anthony. Finish that and then I will. ఒకవేళ మీ భార్యను అడిగినట్లయితే మరి పరిపూర్ణమైన భర్త మీకున్నాడా అని మరి అంటే మరి అట్లా లేదు, కానీ ఒక విశ్వాసంతో కూడుకున్న భర్త ఉన్నాడు, మరి అతని మీద నాకు ఎంతగానో విశ్వాసం ఉందని చెప్తూ ఉంటారు. మరి ఆ విధంగా మనం పిల్లలు కూడా మరి విశ్వాసంతో కూడుకున్న వాళ్ళుగా ఉండాలి, మరి పరిపూర్ణులు కాదు, ఆ విధంగా ఆశించకూడదు. I think one of the important lessons that we need to learn is we need to look around our own churches, okay, and look at disciples, our children, the children of older families. Are they faithful or are they not? And it's a lesson for us to learn. It's not something that we need to close our eyes, but it is a lesson for all of us to learn from. మరి మనము మరి ఎంతగానో జాగ్రత్తగా గమనించాలి. సంఘంలో మరి వృద్ధులైన వారి పిల్లలు మరి ఏ విధంగా మరి విశ్వాసంతో ఉన్నారా లేదా అనేది మనం గమనించాలి. దాని నుంచి మనము తలదిప్పుకోవద్దు, కానీ అటువంటి విషయాల్ని మనము నేర్చుకోవటానికి మరి అక్కడి నుంచి మనం పాఠాలు నేర్చుకోవడానికి ఎంతగానో ఆవశ్యకత ఉన్నది. And it is time for us to be humble and learn from our mistakes of what we have done. Why some of our older children do not want to walk with God. It's not something to look down on people, not to look down on those parents or that family, but it is a question and a lesson for us to learn, because it's always something that we can do better and help one another. మరి ఆ యొక్క వారి వృద్ధులైన వారి పిల్లలు ఒకవేళ విశ్వాసంలో లేకపోతే, నడవకపోతే మరి మనము వారిని తక్కువ చేసి చూడొద్దు, కానీ మనల్ని మనం తగ్గించుకొని మనము వారి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఏ విధంగా మరి ఎక్కడ మరి మనల్ని మనం సరిదిద్దుకోవాలో మనం నేర్చుకుని మరి ఆ విధంగా మరి తల్లిదండ్రుల వల్లే వ్యవహరించాలి. The question we need to ask is, have we been too controlling as a church and as parents? మరి ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి, ఏమిటంటే మరి పూర్తిగా నియంత్రించే విధంగా మనము తల్లిదండ్రుల వల్లే ఉన్నామా, నియంత్రణతో కూడిన తల్లిదండ్రుల వల్లే ఉన్నామా, నియంత్రణతో కూడిన సంఘం వల్లే ఉన్నామా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. Are we failing in our marriages that our children no more wants to follow us? మరి మన వైవాహిక జీవితంలో విఫలం అవుతున్నామా, మన పిల్లలు మనల్ని ఏ విధంగా అనుసరించాలనుకోవట్లేదు ఒకవేళ ఆ విధంగా ఉంటే? And we need to examine it, and as mature people, as we mature, we need to learn from all these mistakes to help our children and the next generation. మరి మనము ఈ యొక్క విషయాల నుంచి నేర్చుకోవాలి, మనం పరిపక్వత చెంది మరి మార్పు చెంది మరి ఆ పాత తరం నుంచి నేర్చుకోవాలి, రాబోయే తరానికి మరి ఉపయోగకరంగా ఉండే విధంగా మనము ఈ పాఠాలను నేర్చుకోవాలి. Love you all so much. I think this PowerPoint I will share with you guys. Okay, Satish, can you please share that with the parents? Okay, because there are some points that we have skipped some points there. But anyway, we have tried to keep it as simple as possible. We tried to give you a bigger picture, bigger principles. We can have a lot more discussion into practicals. Okay, but I hope this was helpful enough. Thank you so much for listening to us. We love you all very much. Thank you for having us. I'll give it over to you guys now. Thank you. మరి ఈ యొక్క పీపీటీ మరి మీ అందరికీ ఇవ్వబడుతుంది. మరి కొన్ని విషయాలు మరి తప్పించాము, కానీ ఆ యొక్క పెద్దగా ప్రయోజకమైన విషయాలన్నీ మరి చేర్చి మరి చెప్పగలిగినంత చెప్పాము. మిగతా విషయాలు మీరు పీపీటీ నుంచి నేర్చుకోవచ్చు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. Any questions? Thank you so much. Please go ahead. Yeah, thank you so much, brother Pradeep and Jessie sister for joining and helping all of us with this lesson today. So that was definitely very helpful. How you have connected, though it was a wide range of age group that was given to you, 0 to 18 years, but you definitely gave your best, both of you, to help all of us, all the parents who have joined today's session. Just few points that really helped me personally. You talked about how we can be as a different parents, uninvolved or a permissive or authoritative, but what helps is to be authoritarian, to connect with the children, be warm, and same time discipline them. So I think that is what really helped me. And also we need to train children and love children, discipline children. Those are some points that were definitely was very practical points to ponder upon and implement
in our day-to-day life in parenting. And you gave, 2 to 5 years, 6 to 11, and then teens, how we need to be with them. It's not about do's and don'ts like sister was sharing. It's not about rules or but it is more of a age appropriate discipline is what we need to do. I think all those points were definitely great, helpful. So on behalf of Hyderabad Church, Vijayawada and Vizag and Bidar, we are really grateful to you for taking out time and being with all of us, all the parents, and teaching. We are really grateful to you, bro. Thank you, sister, both of you. Thank you. Thank you Thanks, for having Anthony. us. Great Yes. job. Thank you, Anthony. Thank you, Anthony. I'm not used to doing this online with translation, so I was trying to arrange my thoughts. You Yeah. have provided with a wonderful meal, bro. So thank you for doing the translation. Hard work. Come on. Yeah, bro. So we have a couple of questions for you. Sure. Not Kaun Banega Karodpati questions, but some parenting questions we have for both of you. And yeah, sure. I'll just try to read out the question and then you can go ahead Sure. and answer. Okay. Difficult one. Jesse will answer. Okay, here we go. First question. How did you teach safe distance or respecting personal space between boys and girls? Any thoughts? So see, I think if we make it a topic of now, which age group is this? Which age group will be helpful? Probably between like teens kind of age, pre-teens or teens kind of age group. Yeah. Right. Okay. I think see, we taught from a younger age. I think it was the age of 11, 12, or even younger, maybe 11 and 12. We taught them about what do you call it? About sex. And we had those lessons that we taught our boys. Pradeep talked to the boys about what is a sexual relationship. So it is not a topic that was strange to them. So that is so when he taught them that aspect, okay, of the sexual relationship, and that it starts at the age of 12, 13, when they start puberty. 11, 12, 13. Nowadays, younger age children start going through puberty. So when he started talking to them at that young age, and he talked to them about what the sexual relationship is, okay, age appropriate explanation, but he told them exactly what happens. How does it work? In a very technical way. Both the boys, when we spoke about it, they said, "Gee, I'm never going to do this in my life." So that was the first response that they had. So you see, from a younger age, they understood that. So that helped them. So then we used to tell them, then we started to explain to them, especially when they were between 12, 13, 14, we told them the attraction towards a girl, or a boy is normal. It's not abnormal. See, if you say don't do, they will do. So you tell them that it is normal. Your attraction towards a girl and a boy, that's the way God has made you. You should feel it. You should feel attracted to the opposite sex because that's the way God has made us, right? So, and that's normal. So when you say that is normal, okay, they understand, oh, okay, that's normal. But what we do with it is what we need to be careful. Because it is normal, I want to do what I want to do. That is where we help them. So we've said, even now we tell our boys, we've told them from a very younger age, we said, you know what, it's okay, but you've got your whole life that you're going to live with one woman, if that's the way you want to live. Why spend your energy now in this young age going after that? Okay. Do it after the age of 21, 22, 23, when that's the age appropriate thing. So that has helped them. That is how we have always monitored. We keep an eye. We don't put too many rules, but we also keep an eye. Like I remember once, Mark, sorry, Anthony, you're supposed to translate. I'm not sure.
అంటే ఈ వయసులో మరి 11-12 సంవత్సరాల వయసులో మరి ఈ సహోదరుడు మరి ముఖ్యంగా వాళ్ళ పిల్లలకు మరి ఒక సెక్స్ గురించి మరి ఒక సెక్షువల్ రిలేషన్షిప్ గురించి మరి నేర్పించి ఉన్నాడు. మరి నేర్పించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అయ్యో ఇట్లాంటివి అస్సలు మా జీవితంలోనే చెయ్యము మరి అని అసహించుకున్నట్లు మాట్లాడారు. కాకపోతే మనము వారికి నేర్పించడం అన్నది ఎంతో ముఖ్యము. అదే విధంగా మరి ఒక ఆడపిల్లకి మగపిల్లవాడికి ఒక ఆకర్షణ అన్నది ఉంటది. అది సహజం అని వాళ్ళకి చెప్పడం అవసరము. ఎందుకంటే మనం పూర్తి నియమాలతో నియంత్రించాలి, ఇది కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అదే పని చేస్తారు. కాబట్టి అది సహజము. కాకపోతే మరి ఆ యొక్క ఆకర్షణకి లోనైనప్పుడు మీరు ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు, ఆ క్రమశిక్షణ అన్నది వాళ్ళకి ఆ యొక్క వయస్సును బట్టి ఏ విధంగా ఉండాలి అన్న విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మరి ఆ విధంగా వాళ్ళని మరి పెంచితే అప్పుడు వాళ్ళు ఇదేదో మనకి సంబంధం లేని విషయం అన్నట్లుగా వ్యవహరించకుండా అలాగే మరి పూర్తి నియమాలతో మరి వాళ్ళని ఒత్తిడి చేయకుండా వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళకి సరైన పద్ధతిలో ఉంచడం అన్నది ఎంతో ముఖ్యమని చెప్తున్నారు. So whenever our children are in meetings, we keep an eye, not an eye as an eye. We tell them, yeah, we are watching just to help you, not to put you down, not to, find fault with you. We always tell them that we are watching because we want to help you. You're young and you don't know. So we are older and we can help you with that. So that's helpful to them. Yeah, I mean, you cannot, by telling them don't do this and don't do that, it's not going to help them. That is not the solution for that. Okay, attractions are there, likings are there, but we need to be patient and say it's normal, guide them through it, help them through it, be patient. Don't try to, criticize and put rules, and they will do exactly that. Then if you know you do that, then that is exactly what they will do. మరి ఆ విధంగా వాళ్ళని మరి మనకు జీవితం అంతా ఉంది, మరి ఒక సమయానికి మీకు ఒక భార్య వస్తుంది, మరి ఆ భార్యతో నీకు ఆ సంబంధం పడుతుంది. కాబట్టి ఈ యొక్క వయసులో ఉన్నప్పుడు 22-23 వయసులో నువ్వు ఎందుకు నీ ప్రయాస పడతావు, వీటి వెనక ఎందుకు పరిగెత్తావు అని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పారు. అదే విధంగా ఒక కన్ను వేసి ఉంచాం మేము మీద అని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పారు. మరి ఎందుకు అంటే మీరు పిల్లలు, మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ మీద మీరంటే మాకు ఉన్న ప్రేమను బట్టి ఆ యొక్క కన్ను వేసి ఉంచాము, మిమ్మల్ని జాగ్రత్తగా మేము గమనిస్తున్నాము అని వాళ్ళకి ఒక భద్రత అన్నది మనం ఏర్పరచాలి వాళ్ళకి. Okay, anyway, I hope that helps. It's a long answer. Yeah, thanks bro and sister for answering the question. We have another question here. Is spanking the only way to discipline to expect first time obedience? Can you share any of our experiences where instead of spanking, another form of discipline involved? Okay. Well, I tell you, between 3 to 5 to 6 and 7 age, spanking works. Okay, why? Because the only language they understand is pain. Pain they understand. Okay. Now, the other way to do that is by first of all, boundary should be clear. If you don't have boundary, you'll waste your time spanking. You should be clear. Boundary should be set for children first, and it has to be repeated. It has to be discussed many times in the family, and it is very clear what the boundaries are. Then only then you will discipline. మరి ఈ యొక్క స్పాంకింగ్ అంటే దెబ్బలు కొట్టడం ఒకటే మరి మార్గమా, ఇంకేం మార్గాలు లేవా అని అడిగి ఉన్నారు ప్రశ్న. దానికి సమాధానంగా చెప్తున్నారు 5 నుంచి 7 సంవత్సరాల్లో వాళ్ళకి అర్థమయ్యే భాష నొప్పి ఒకటే కాబట్టి వాళ్ళని ఆ విధంగానే మరి దండించాలి. కాకపోతే వాళ్ళకి సరిహద్దులు అన్నవి ఏంటో మరి 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 నిర్దిష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏర్పరిచి మరి అవి చెప్పి వాళ్ళకి మళ్ళీ బోధించి మరి ఆ తర్వాతే మరి ఈ యొక్క దండించడం అన్నది మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. Okay, and then there should be, we used to have the 3D principle. 3D. మరి ఒక 3D అనే ఒక సూత్రాన్ని మరి మేము ఉపయోగించే వాళ్ళము. Deceit, disrespect, disobedience. If you are in this category, you will get a spank. మరి ఒకవేళ విధేయతతో లేకపోతే మోసం చేస్తే, లేకపోతే అగౌరవపరిస్తే, ఈ 3 పనులు చేసినట్లయితే మీకు తప్పకుండా మరి దెబ్బలు పడతాయి.
I'm not eating food, spank. No. I broke the glass, spank. No. You don't spank for everything. మరి నువ్వు అన్నం తినలేదు, కొడతాను. మరి గ్లాస్ పగలగొట్టాను, కొడతాను. ఆ విధంగా ప్రతి చిన్న విషయానికి కొట్టకూడదు మనము. And don't ever spank the child when you are angry. మరి ముఖ్యంగా మరి మీరు కోపంతో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ పిల్లల్ని దండించకూడదు. You need to be calm. Only then you discipline. Don't discipline in your anger. They need to be మరి మీరు కోపాన్ని పోగొట్టుకొని మరి మీరు పూర్తి నియంత్రణలో ఉన్నప్పుడే, మరి సమాధానంగా ఉన్నప్పుడే వాళ్ళని దండించాలి. So once you set the boundary before spanking, you can ask the child. So what happened? What did you do just now? I was disrespectful. Okay. How many times did Mama teach How you? many times Mama taught you disrespectful? Many times. Okay. Now let's go and have a discussion. What happens now? I will get a spank. Okay. Let's go. So that's clear. మరి అది ఎంతో మరి స్పష్టంగా ఉండాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్లయితే, ఇప్పుడు నువ్వు ఏం చేసావు, నువ్వు అగౌరవపరిచావు, మరి ఎన్నిసార్లు చెప్పాను నేను ఇది అగౌరవం అని, మరి ఎన్నోసార్లు చెప్పాను, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు అంటే దెబ్బలు పడతాయి. మరి ఆ విధంగా మరి స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి అప్పుడు దండించాల్సిన అవసరం ఉంది. The second way is by telling them, go into your room, okay, and think about it, and we will talk about it after 10 minutes. Go into your room. మరి ఇంకొక విధంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే, నువ్వు మీ రూమ్ లోకి వెళ్ళి ఆలోచించుకో, 10 నిమిషాల తర్వాత మరి దీని గురించి మాట్లాడదామని. Daddy is angry right now. I cannot talk to you. You're not listening. So you go quiet, sit quiet. Dada will calm down, and then we will talk. మరి నేను కోపంగా ఉన్నాను, మరి తండ్రి కోపంగా ఉన్నాడు కాబట్టి మరి నీవు అర్థం చేసుకోవట్లేదు. మరి అందుకే మరి నేను సమాధానపరచబడ్డాక మరి నీవు మరి అర్థం చేసుకున్న తర్వాత మరి ఈ కార్యక్రమం ఉంటుంది. You love that game, right? Okay, 1 week you will not get this game. Enjoy your week. That game is gone. Okay? And when Dada says it, you will get the game back. That's it. మరి నీకు ఆట అంటే చాలా ఇష్టం కదా, ఒక వారం పాటు నీ యొక్క ఆట ఆడుకోలేవు, మరి నేను మళ్ళీ చెప్పిన తర్వాతే మరి నీవు ఆ ఆట ఆడుకోవచ్చు. ఆ విధంగా కూడా మనం వాళ్ళని క్రమశిక్షణలో పెట్టవచ్చు. Yeah, so the answer is not only spanking. Spanking is not the only way. You can make them sit in the corner to think about it, and if they come back to you and they talk to you and say, yeah, mama, I'm sorry, that's fine. Okay, so it depends on the severity of what you want, what you're dealing with. So spanking is not the only way. You can deal with them timeouts, taking away privileges, especially at the age of, from the age of 6 to 10, 11, 12, you can timeouts, and taking away privileges is also one of the ways to deal with it. మరి కొట్టడం ఒకటే మార్గం కాదు. మరి అక్కడ మూలకి కూర్చోమనో, లేకపోతే వాళ్ళకున్న ఆధిక్యతలను తీసివేయటమో, మరి ఆ విధంగా కూడా వాళ్ళని క్రమశిక్షణలో పెట్టవచ్చు. మరి 6 నుంచి 11, 12 సంవత్సరాల పిల్లలకైతే మరి వాళ్ళకు ఎటువంటి ఆధిక్యతలు ఉన్నావో, మరి ఆటలో లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయో అవి తీసివేసి మరి ఆ విధంగా శిక్షణ విధించవచ్చు. వాళ్ళు ఆలోచించుకొని మరి నేను తప్పు చేశానని మన దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు మరి దాన్ని మనం అంగీకరిస్తే బాగుంటుంది. ఆ తీవ్రతను బట్టి ఉంటుంది. Yeah, thank you, bro and sister, for answering the question. So Pradeep brother nicely has said that, have patience, first you calm down, and then don't get into that anger mode. Bro, it is pretty challenging, but it's so important aspect that you have mentioned to answer this question. Just first ourselves need to be in a position to handle the child, and then talk to them respectfully, and then try to understand. I think that point was a crucial point when we discipline children. Thanks for bringing up the point. We have another question. Yeah, what did you do as father son during the teen years to spend time and get closer in relationship between father and son? What different things that you do? Very good question. I used to go for long walks, long talks. Okay, and sometimes only my son will be talking. Talk. I'm angry with school. I'm angry with mother. Who is she? What does she think she is? Your wife. Sometimes she'll call
his mother, my wife, your wife doesn't want, I don't know, so much anger. Oof. And I would take him for a walk. Okay, what else do you feel? I feel this and I feel that. What's the point of life? And this is not right and that is not. Okay. Okay. And he'll keep on talking, keep on talking, keep on talking. And I'll keep listening. And sometimes I come back home and I give him no solution, no advice. I just listen. And then some days he'll ask me, Dad, you don't want to say anything? It's okay. I don't want to say anything. Thank you for sharing. And then Sometimes you go to restaurant. then you don't sometimes talk about it. sometimes we just go to a restaurant, not talk anything, just sit in a restaurant together, Enjoy the food. enjoy the food, talk about movies, talk about books, I talk about my college days, only naughty things I did in my college, funny things I did, all those things we'll talk. And then suddenly we'll say, Dad, I want to say something. Now what happened? I did this other day and I lied to you. Really? Okay, what happened? I did this, I did that, I did this. Oh, really? Oh, you're becoming very clever these days, huh? That father cannot find out, huh? And then I don't say anything. So there is no, okay, let's go to talk. Let's spend time. Confess your sin. I'm going to talk to you. Hey, nothing like that. Long conversations, letting them talk. You share your life. I talk about my office, my boss, my troubles in the office. I talk about that to him. So we share, and slowly what happens is, talking in the teen years, especially 12 to 13, 14, 15, that age, that really our friendship developed. That's what we did. A lot of time together. And then if the issues come, we will deal with it. We'll talk about it. And We things talk like about that. our finances, how we're doing Yeah, we financially. talk about our money, our finances, what is happening, how much money we have, how much money we don't have. We talk about that to them. We are very open. I'll tell, sometimes my older son will say, Dad, how was you and mom? So why? Everything okay? Your marriage is good? Yeah, it's good. It's fine. We're fine. We're happy. And so he wants to be accountable, on me. I said, okay, no problem. Be accountable on me. You are accountable on me, right? So I want to be accountable on you. That's okay. So we developed a relationship like that over the years. So I feel like I don't want to give any technique or any method. I just think that we should have a lovely friendship, and develop a trust, safe place. He should feel safe that I can tell anything to my dad, but my dad will discipline me also. He knows that, but safe place. Both boys and girls. Both boys and girls, lot of time with them. So Also, if the fathers don't hug their girls and take them out, they will go and do it with the boyfriend because they want to be hugged. They want to be loved physically or touched. So a father can touch his daughter, and take her out, show affection. Take her out for dinners alone, one-on-one, father-daughter. So if they don't get it in the house, they get it from outside. So that Let's say a boyfriend comes and says, you're so beautiful, no? Poing, she'll fall. But if the father says every day, my beautiful girl, my angel, every day to her, she's like, this boyfriend also says, my father daily tells me that. No big deal. So because they get that at home. You understand what I mean? So it's very important to think about a safe place in the house. Same with mothers. Mothers, we get very busy in the house and we forget to love our boys, our children. Yeah. To spend time, to hug them, to make them feel, instead of giving all instructions alone, we need to be, as mothers, also connect with our children and be loving and kind and be a friend. Yeah, this is difficult to translate, Anthony. Sorry about Yeah, this. it's fine. మరి టీన్ వయసులో ఉన్న పిల్లలతో ఏ విధంగా మరి మీరు సమయంని వెచ్చిస్తారు, సమయం ఏ విధంగా ఉంటుంది మీది అని అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానంగా సహోదరుడు చెప్పి ఉన్నాడు. మరి ఎంతో దూరం నడిచే వాళ్ళము, కేవలం మరి మా పిల్లవాడు మాట్లాడుతూ ఉండేవాడు, నేను వింటూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి ఏం మాట్లాడకుండా మరి ఏం చెప్పకుండా దాని గురించి నేను వచ్చేసేవాడిని. మరి ఆ సమయాల్లో ఏంటి నువ్వేం చెప్పట్లేదంటే, నువ్వు చెప్పావు, నువ్వు నాతో విషయాలు పంచుకున్నావు, నాకు అదే చాలా అని చెప్పేవాడిని. ఆ విధంగా నేను కూడా నా గురించి ఎన్నో విషయాలు
విషయాలు చెప్పాను మా బాస్ గురించి. ఆ విధంగా మరి ఒక నిర్దిష్టమైన సూత్రం ఏమీ లేదు, కానీ ఆ విధంగా మరి మంచి సంబంధం ఏర్పరచుకోవటము, ఒక సురక్షితమైన ప్రదేశంగా మరి సురక్షితమైన మనిషిగా మీ తండ్రి లేక మీ తల్లి మీకు ఉన్నారా పిల్లలకి అనిపిస్తున్నారా అన్నది ముఖ్యము. మరి ఆ విధంగా మనం ఆ దగ్గర సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. మరి తల్లి కుమారునితో కూడా అటువంటి సంబంధం మరి హత్తుకోవటము, కౌగిలించుకోవటము, మరి తండ్రి కుమార్తెతో మరి ఆ విధంగా కుటుంబంలో అటువంటి సంబంధం లేకపోతే మరి వారు బయట ఇతరులతో మరి అటువంటి విషయాలు ఆశిస్తూ ఉంటారు. మనం ఆ విధంగా ఆ ఆప్యాయతను, ప్రేమను మరి మన పిల్లలతో పంచుకుని ఆ విధంగా దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి. థ్యాంక్స్ Anthony. Thank you, bro. I think that's spending time with son and a healthy way. Where you walk also, you get exercise, your body is also fit. That's a nice way of connecting with children. Thanks for that answer. Bro, I have a few more questions, or 2 or 3. Is it fine? Can we Fine. go ahead? Please go ahead. Yeah. Before I ask this question, I also would like to read out few chat responses that we got. I just like to read out. Thank you, bro, Pradeep and sis Jessie. And thanks a lot, brother and sister, to share the scriptures and the practical points with all of us. Very helpful. Thank you, Pradeep and Jessie, with lots of love. So some of the responses I just shared. Thank you for that. And let's go to next question. What advice would you give to mothers of girls in teenage who are going mad about their dressing? Okay. Good. Yeah, that's a tough one. See, so for what we understand is that you have to pick your battles. Which one you want to fight? You want to fight about their dressing, what kind of dressing, or you want to fight if there are bigger issues. So one of the things that we worked on is which one we want to fight. See, we can pick on everything if you want. Why you put makeup? You're not this. You're not supposed to do that. Why you put that pant? That doesn't look nice. So if they are, one of the things that we teach our girls, especially girls, is be modest. Okay. So what is modest? You define to them, not according to me, but help them through other, if they have other closer aunties and they're closer to younger, more fashionable aunties in the church, speak to them to reach out to your girls. Okay, so that is one of the best ways to reach out to younger girls about especially girls whom they consider fashionable aunties in the church, right? And connect them to them when you have this struggle, and you speak to the auntie beforehand and tell her what is modest and what is not modest. So she explains. Once the girls will listen to the auntie rather than the mother will be saying the same thing, exactly the same thing, but that will not go in the ear. But that other auntie whom they respect, they will listen to. So you have to find different people in the church, and like I said, if they are decent, don't make a big deal. Okay, if it's not looking right to your eyes, but if it is decent, it's not crossing the line of indecency, don't make a big deal. They will be okay. The girls will be okay. See, most of our children are okay. They're not wild, out of control. I think so. I don't know. Okay, there can be some special cases, but most of our children are okay. So there is something called as fashion with the times. So there should be a moderation. They should be able to be fashionable. Remember that, because their children, their peers, it's very important for them to fit in with their children, with their peers, with their teenage peers. Because if they are not fashionable, they will not fit in. So it's okay for them to fit in, and that's normal. It's not abnormal. Okay? You translate that and then I'll make one final comment. అయితే మరి ఆడ కూతురు మరి ఏ విధంగా వస్త్రాలు ధరించాలి అన్న విషయం ఏ విధంగా తల్లి చెప్పాలి అని ప్రశ్న అడిగి ఉన్నారు. మరి తల్లి మరి ఇతర గౌరవనీయులైన మరి ఆంటీస్ ఎవరన్నా ఉంటే సంఘంలో మరి వారి ద్వారా మరి ఏ విధంగా మరి అనుకోగా ఉండాలి, ఏ విధంగా మరి అనువైన రీతిలో మరి వస్త్రాలను ధరించాలో వాళ్ళ ద్వారా చెప్పిస్తే బాగుంటుంది. వీళ్ళు చెప్పేది అదే అయినప్పటికీ వాళ్ళ ద్వారా వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది. అదే విధంగా మరి ఏది ముఖ్యమైన పోరాటం అనేది మనం ఎంచుకోవాలి. ఇట్లాంటి విషయాల్లో
మనం పోరాడుతూ పోతే ప్రతి ఒక్కటి మరి పొద్దున్న లేవలేదనో, ఆ పని చేయలేదనో, ఈ పని చేయలేదనో ప్రతిదీ పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఏది ముఖ్యమైన విషయం అన్నది మనం 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 ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా వాళ్ళు మరి ఒకవేళ వాళ్ళు అశ్లీలంగా లేకుండా మరి మరి అనుకోగా మరి అనువైన రీతిలో ఉన్నట్లయితే మనము మరి పట్టించుకోకుండా ఉండటమే మంచిది అటువంటి విషయాల్లో. ఎందుకంటే మరి ఆ యొక్క తరాన్ని బట్టి మరి ఈ యొక్క ఫ్యాషన్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉండకపోతే వాళ్ళకి మరి స్నేహితులు వాళ్ళలో కలవలేకపోతా ఉంటారు. ఏది సరైనది అన్న విషయం వాళ్ళకి తెలిసే విధంగా మనం వ్యవహరించినట్లయితే మనము కొంచెం మరి ఆ విషయంగా వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Okay. Now we can either win the battle and lose the war. There is a difference in battle and war. Okay. మరి ఆ పోరాటాన్ని గెలవచ్చు, కానీ యుద్ధాన్ని ఓడిపోవచ్చు. మరి ఆ పోరాటానికి యుద్ధానికి తేడా ఉంది. We are trying to win the battle, but we lose the war. What do you mean? మన పోరాటాన్ని మనం Meaning that you will win the argument. You will make them stop wearing that. They will stop wearing the right clothes and wrong clothes, but you will lose the child. They'll do it behind మరి మీరు ఆ విషయంలో వాళ్ళు బట్టలు సరైన వేసుకోవాలా వేసుకోవద్దా అన్న పోరాటంలో గెలవచ్చు, కానీ ఆ సందర్భంలో మరి ఆ కూతురుతో ఉన్న సంబంధాన్ని మరి మీరు ఓడిపోతూ I ఉంటారు. tell you, very simple. You and I as parents need to make Jesus attractive. Listen very carefully what I'm saying. Is Jesus attractive? Our children, out of their attraction and desire and passion and love for Jesus, will follow the boundaries. If they don't find Jesus attractive, it's all about church and rules and father and mother. You're losing the war. You understand? మరి ముఖ్యంగా మనము కేంద్రీకరించవలసిన అంశం ఏమిటంటే మరి యేసుక్రీస్తు వారిని మరి ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా మనము వాళ్ళ జీవితాల్లో ఉంచుతున్నామా అని అన్నది జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ అలా అనుకోకపోతే మరి ఈ యొక్క సంఘము, తల్లిదండ్రులు, మరి నియమాలు, నిబంధనలు ఇవన్నీ వాళ్ళకు ఒత్తిడిని గురి చేస్తూ ఉంటాయి. ఒకవేళ యేసుక్రీస్తు వారి ద్వారా ఆకర్షింపబడితే పిల్లలు మరి వాళ్ళు ఎప్పటికీ సరైన మార్గంలోనే ఉంటారు. వాళ్ళకి ఉన్న హద్దులు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. Who did Jesus attract? Tell me in the Bible. Who did Jesus attract? Women in sari came to Jesus. I mean, prostitutes came to Jesus. Drunkards came to Jesus. Tax collectors came to Jesus. I mean, all kinds of adulterous women came to Jesus. They were not the most decent people in society, but they came to Jesus and their life changed. We are trying to fix our children. Wear the right clothes, wear the right clothes. Arey yaar, is that the war? The war is them to love Jesus. I'm not saying they let them wear whatever they want. I'm not saying that. I'm saying fight the right battles. If they find Jesus attractive and being a Christian the most exciting thing, wearing clothes and this is all not a big deal. It'll fall into place. Are you following what I'm saying? మరి ఎటువంటి విషయాలు మరి యేసుక్రీస్తు వారిని ఎటువంటి వారు యేసుక్రీస్తు వారికి ఆకర్షింపబడ్డారో మనం గమనించినట్లయితే బైబిల్లో మరి వేశ్యలు, మరి ఏ విధమైన మరి అక్రమ సంబంధం ఉన్న వాళ్ళు, మరి ఈ యొక్క సుంకపు గుత్తేదారులు, మరి ఈ విధంగా పాపం చేసేవారు మరి ఆకర్షింపబడ్డారు. మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే మరి మనము మరి ఎటువంటి యుద్ధాన్ని మనం ఎంచుకుంటున్నాం అన్నది ముఖ్యము. ఒకవేళ యేసుక్రీస్తు వారిని ఆకర్షణీయంగా వాళ్ళ జీవితంలో ఉంచగలిగితే మరి ఇవన్నీ మరి చిన్న చిన్న విషయాలు అవుతాయి. వారు అంటే ఎటువంటి బట్టలైనా వేసుకోవచ్చు అని నేను అనట్లేదు, కానీ వాళ్ళంతటా వాళ్ళే మరి సరైన అనుకువగా ఉండటానికి మరి వాళ్ళే నేర్చుకుంటారు యేసుక్రీస్తు వారి ద్వారా ఆకర్షింపబడి. Talk about Jesus. Talk about Jesus. Yeah, thanks for answering that question. Yeah, so I have a few more questions, but I think since time is running out, probably I'll text you, bro, the questions, and you can share your thoughts on that, and I can share it with the brothers and sisters who have asked those questions. Once again, thank you so much, both of you, Pradeep bro and Justice sister, for joining and teaching all of us on this parenting topic called godly parenting. We are grateful to both of you and grateful to God for this session.
And also we will have, it is not like, we just heard today and, it is done. That is not the aim of this meeting, no, this parenting meeting. The aim is to, what we have heard or what we have learned, we need to consistently implement practice in our, day-to-day parenting life. So that is the aim. So we will come back to you again to see how, we all could implement what we have learned today. Anthony. మరి కృతజ్ఞతలు సహోదరుడు సహోదరికి, మరి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మరి అదే విధంగా మరి తల్లిదండ్రుల వల్లే మరి మేము ఎంత నేర్చుకున్నామన్న దానికన్నా ఎంత ఆచరణలో పెట్టగలుగుతున్నామా అన్నది మేము మరి మనందరము నేర్చుకుందాము. మరి ఆ విధంగా ఆచరణలో పెట్టి మళ్ళీ తిరిగి వద్దాము. మరి ఎన్నో విషయాలు ఉన్నవి. మరి ఆ విషయాలు మరి ఇంకా మనము ఆ పీపీటీ ద్వారా, ఆ టెక్స్ట్ మెసేజ్ ద్వారా నేర్చుకుందాం. And appreciate all the brothers and sisters, all the parents, taking out time, patiently listening, wanting to learn, wanting to make efforts to change in your way of parenting. So appreciate all the brothers and sisters joining from different cities. మరి ఎంతో మంది తల్లిదండ్రులు మరి ఎంతో ఆసక్తితో మరి ఈ యొక్క కూటమిలో పాల్గొని మరి అనేక విషయాలు నేర్చుకున్నారు. మరి వారందరినీ మరి అభినందిస్తున్నాము ఈ యొక్క సమయంలో. And also I want to thank Satish brother, Rekha sister, Anthony brother, and Navaja sister who have organized this, parenting meeting. Great job, both the couples. Thank you so much, for organizing this. It was very helpful. మరి యొక్క కూటమిని మరి అంతా సమకూర్చినందుకు మరి ప్రదీప్, సతీష్ సహోదరుడు, రేఖ సహోదరి, మరి యాంథనీ, నవజ, మరి వాళ్ళందరికీ, మరి వినయ్ సహోదరుడు, శ్రీలక్ష్మి సహోదరికి, మరి వారందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Amen. Let's say a word of prayer and we'll close this meeting. ఈ యొక్క సమయంలో ప్రార్థించుకొని ముగిద్దాం. We'll pray. Almighty Heavenly Father God, thank you so much for this wonderful day, wonderful time that you blessed us. Thank you so much, God, for helping Pradeep brother and Jesse sister, God, about godly parenting. Thank you so much, God. We could able to learn, God, how the age levels and God, how we need to be parenting our children's, God. Thank you so much for all the, God, they could able to talk, they could able to look up on the scriptures also, God. Thank you so much for helping them, God. We need to have a good marriage. I could able to learn so many things in these lessons, God. A good marriage and God, good relationship with the children's, God. Thank you so much for helping us this journey, God. God, we want to take so much of corrections, God, in our lives, and help us, God. Thanks for helping this wonderful privilege that our church could able to speak with the different leaders, and thank you so much, God, for helping us, God, this evening. I want to thank God, brother and sister in a special way. Thanks for helping all the brothers and sisters who are listening also, God, and we could make change, we could make God, a difference in our parenting also, God. Thank you so much. Help us to have a great day. Help us to have good times of family times, devotions, and God, and great talks, great walk with children's also, God. Thank you. In Jesus' name I pray. Amen. Amen. Thank you, Ashok and Anil and Bhaskar and Rama for for your support. Thank you. So, brothers and sisters, we can have some short fellowship and then can close. I'll just unmute all, then you can talk. Thank you, Thank you, guys. Pradeep, Thank you bro. so much for having. Yeah, you can unmute, bro. Unmute, bro. I think. Thank you. Thank you. Pradeep and Jesse. Thank you very much for having us, guys. Thank you, bro. Thank you so much. Hi, brother Jesse. And Good to see you, Mahavir, after a very long Hello, time. Pradeep. Yeah, same here, bro. Hi, Thank hi, you so Rama. much. My goodness. I think you did a fantastic job in covering every aspect of parenting in 1.5 hours. So congratulations to you, and there's so much to digest for all of us. Thank you, Mahavir. It's so wonderful to see you, man. Ram Prasad, my goodness, and Sharna. You guys are in Hyderabad. Yeah, bro. My goodness me. Fantastic to see you. A long time. Sharda. Oh, my goodness. Hi. Mahavir, good to see you, Mahavir. It's such a long time not seen you also. Ram Prasad, you guys, so many years later. Wow. Man, not young anymore, isn't it? Huh? 2 decades, I think. Yeah, how do you see yourself 2 young, decades. bro? I mean, we are getting old, but you're older than us, but you're still young.
Well, bro, yeah, romance is the magic, bro. Keep the romance alive. I know bro, 3 बच्चे हो गए, वो ज्यादा रोमांस तो फिर चौथा आ जाएगा bro. अरे कोई बात नहीं यार, उसके लिए मैं एडवाइस दूंगा, उसके लिए सेपरेट जूम कॉल करेंगे. हम कुवैत है आ उसके लिए जाएंगे. टूल्स. हम लाइव वर्कशॉप करेंगे bro, कुवैत में. अरे जिंदा बिंदास रहो, इनवाइट करिए, हम पूरा समझा देंगे आपको. Oh, that's nice. Thank Goodness. you. So good Hi, to see brother, you. bro, Jesse sister. Good evening. Hi Vijay, good to see you, Vijay. Yeah, yeah. Oh, Hi, Vijay. Hi Vijay. Yeah, yeah, bro. Good evening. good evening, good evening, Where are Vijay. you in Mumbai? Samadhi. Yeah, yeah, sister. I'm in Mumbai. Oh, Hi Vijay. Yeah, bro. Good evening, Vinay, bro. Good evening. Yeah, good to see you. Thanks for joining us. Wow. Bro, I need to learn, bro, because our daughter is 1 year old now. 1 year old. Just Gadi started. Welcome. Just Gadi has started. Don't worry, long time. Welcome to the club, bro. अभी बाल चला जा रहा है, bro. अभी पता नहीं कितना अभी बाल चला जा रहा है. 11-12 साल का होएगा तो बोलेगा ये मेरा ही बच्चा है क्या, ऐसा बोलेगा. ये मेरा ही बच्चा है क्या, कहाँ से आ गया ये. अभी 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 पता चल रहा है हमारा माँ बाप कितना हम लोग का तकलीफ उठाया अभी तो रहेगा. बहुत बाकी है. अभी तो 10 साल रुक, अभी रुक. 1 year is nothing, bro. 10 साल Bro, रुक तू. तुम्हारा पास ही आएगा कुछ भी आजा होएगा. आजा आजा आजा, हमारे पास आ जाओ. Sneha will be always ready. Pradeep brother बोलेगी. Of course. Yeah, it's fun. Parenting is honestly fun. It's an investment, but it's good fun actually. But maintain good marriage, very important. The key is good marriage, good conversation. You won't believe what is amazingly helpful. Even now, Jesse and I will go for our dates. Every Thursday we have our date night. So Jesse and I will go and spend time every Thursday. Whatever happens, we both will go out. Our sons know that that's it. Nothing can come in between that. But, that puts a sense of safety and respect in their own minds. They know that this is the most important thing in our life, and they want that. You see, when they see us united and together, it's very powerful for them. More than just telling them, give long lectures and 15,000 instructions. Just live your Christian life. Let them see that you love Jesus so much and you enjoy each other, enjoy Jesus. Jesus is the best person in your life. When they see that, that's it. They're happy. Otherwise, they're like, oh man, church jayega to ye karo, wo mat karo, ye kya hai? And they don't want to be part of that. They want to be part of something that is so much fun. It's great to be a Christian. Wow, look at mom and dad. Look at this one. Look at that one. That's how it should be. Otherwise it'll become No, mushkila. our older son, he tells us now that we are getting older, he says, Ma, pack your bag, go on a mission field and do God's work. That's it. That's what he keeps telling us all the time. Mama, pack your bag, go on a mission field and do God's work. Don't worry about us, we'll be fine. So you see, he has a different view about doing God's work. Even We at never the- talk to him about it ever. Nothing. But they have seen our struggles. So I think all of us as parents, we want the best for our children. Of course, we all love our children. We all made mistakes. That's okay. And we can always confess to our children, guys, we made mistakes. So sorry about it. And they are very forgiving. They're very forgiving. The problem is we don't want to say it. That's the problem. Yeah, we need to be humble, and when we have made mistakes, we made mistakes. So yeah, call us again. We will share a lot more sinful maybe- things. Yeah, specifically. Maybe more specific age groups. There'll be more specifics for age groups. More time is needed for that. And I think a lot of parents may have. Maybe we should have a question answer session. Maybe only. Maybe a lot of parents have questions to ask, and we can just answer questions for 1 hour, 1.5 hours. Just different types of questions. We can give you good tips, good books to read. Good advice or good ideas. All this a lot of things there. Which it can help actually. So yeah. Yeah, that's true, bro. So we are looking for that, not just one session, as I said, we're definitely looking for different ways of getting help
So that's a good thought actually what you shared. Absolutely. And I think what I have understood, I read a quote many years ago. Many years ago, I read a quote, and the quotation said, for our forefathers, Christianity was an experience. For us, it became inheritance. For our children, it will become inconvenience. What it means is, Christianity should be an experience for our children also. It should not be an inheritance. माँ बाप disciple है, बच्चा भी disciple हो गया. That is not how it works. They need to choose to become. When they make their choice, because not inheritance, वंशज या विरासत में मिला, ऐसा नहीं होना चाहिए. They need to experience it. Experience Jesus. Because we experienced Jesus, we became Christians. They need to experience it. Don't force it on them. When they experience Jesus, they will follow all their life. हम लोग मार के उसको जबरदस्ती करो नहीं होएगा. God the gospel खोलो, मारो बाइबल, ऐसा नहीं होता है. They need to experience. Are you understanding? Otherwise, it will become inconvenient. मेरे को चर्च भी नहीं चाहिए, कुछ भी नहीं चाहिए, छोड़ो मेरे को, भाग जाएगा. That's true. They should feel attracted. We must make Jesus attractive. It's our mistake that Jesus is not attractive to them, because that's the way we live. We make Jesus the most attractive person. And Yeah, thanks for sharing that. So yeah, fun. Good thanks to see once all of you again and for joining. good Yeah. to see all our old friends and new friends and young ones. Ashok, who are you, Ashok? I've not met you before. Ashok? I'm admin, bro, for Hyderabad Church. Oh, is it so? Very good Yeah, to see yeah. you. How old are you? I am 37, bro. So how many years have you been married? It's 2017. Okay, 7 years. Oh no, 5 years. 4 or 5 years. That's good. That's very good. Long way to go. Lot more to learn. Yeah. Sorry, bro. 2012. Sorry. You make sure your wife didn't listen to that, huh? Yeah, suddenly, I was मुश्किल है. sorry. Yeah. Make sure you don't confuse that in front of your wife. Yeah, marriage is about marriage and parenting is about having a safe place. See, your wife should feel safe to tell whatever she has on her mind, and husband should feel safe to whatever he has on his mind. If you don't have a safe place, very difficult. So here is a small example I'll give you for the married couples. Every 2 weeks, ask a question. We always say, I love you, right? Ask a question to your husband and your wife. Do you feel loved by me? Sometimes wife will say, no, mushkil hai. And you have to ask that question. And sometimes I ask my sons, Maki, do you feel loved by dad? Sometimes Mark will say, no, dad, you have no time for me. Oh boy. Then I had to, okay, let's get some time. Okay. I'll ask Gabriel, do you feel loved by dad? Yeah, dad, it's okay. Most of the time I do. Sometimes when you're like this. So not just say, I love you. Find out if they feel loved. The humble exercise. ब्रो प्रदीप ब्रो अभी भी याद है जब शादी हुआ था मेरा, आपने पहली बार बताया था ये. I've been really practicing this. कई बार मुश्किल होता है ब्रो पूछने के लिए. जब हम लोग अपेक्षा करते हैं हाँ बोलो, बट जब आंसर नो आता है ना, अरे रिसेंटली में मैं याद कर रहा था. I was telling my wife because the first 2 things I learned from you, these are things. हमेशा बोलते हैं हम लोग गुड नाइट में लव यू, गुड नाइट बेबी, वो ये, बट जब प्रश्न पूछते हैं ना उन लोगों को रियलिटी आ जाता है. हाँ तू नहीं है. Thanks for reminding, bro. Exactly. Keep doing that. Very, very helpful as a marriage couple. Our marriage really changed and grew because of that. It's good to ask that question. Yeah. Okay, Francis, let's catch up tomorrow morning. God bless you guys. Oh, tomorrow is Sunday. Tomorrow is church service for you. Tomorrow is work day for me. I have to go to work tomorrow. Bye.
Yeah. How you Thanks, guys? bro. Satish and Rekha and Navja once again. Good night, Thanks. everybody. Yeah. Bye, bro. Pradeep. Take care. Thank you. Thank you. Bye, everybody. Good night. Bye, brothers and sisters. Yeah. Good night. Joseph Bye. Anna, good night. Okay, I'll end the meeting for all. Bye.